నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ఏదైతే చూసుకుంటే గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా విద్యార్థులందరూ కూడా హాస్పిటల్కి అయితే గురవుతా ఉన్నారు. సో మనం మాట్లాడే ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకేష్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. సో చూస్తున్నారు ఈ వార్తలన్నీ, ఏదైతే ఫుడ్ పాయిజన్ అయ్యి కూడా స్టూడెంట్స్ అంటే అందులో నాణ్యత సరిగా లేక కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. అది కాస్త ఇప్పుడు బాగా చర్చ జరుగుతూ ఉంది. ఎటు నుంచి ఏం చెప్తారు మరి ఈ అంశాల మీద? నేటి బాలలే రేపటి పౌరులు. రేపటి పౌరులను దృఢంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణలో ఈరోజు 48 మంది గురుకుల చిన్నారులు చనిపోవడం చాలా చాలా విచారకరం, చాలా బాధాకరమైన. దేశమంతా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పి దేశమంతా చర్చ జరిగింది, దేశమంతా స్పందించింది కూడా. తప్పకుండా స్పందించాలా, నేను స్పందించదు అనట్లేదు. కానీ మరి గురుకుల చిన్నారులు కల్తీ ఆహారం వల్ల చనిపోతున్నప్పుడు, పిట్టల్లాగా రాలిపోతున్నప్పుడు ఎందుకు చర్చ జరగడం లేదు? ఎందుకు ఈ విద్యావేత్తలు, ఎందుకు ఈ మేధావులు, రాజకీయ పార్టీల నాయకులు ఎందుకు స్పందించడం లేదు? హైకోర్టు కూడా సీరియస్ అయింది దీని మీద, చనిపోయినాక స్పందిస్తారా అంటూ కూడా సీరియస్. కాబట్టి నేను అదే అడుగుతున్నా, అహం బ్రహ్మాస్మి అంటాం. అంటే దేవుడు మనలోనే ఉన్నాడు. మరి దేవుడు ఆహారం కల్తీ అయినప్పుడు, మనం కూడా దైవ స్వరూపులు అయినప్పుడు, మరి మన ఆహారం కల్తీ అయినప్పుడు ఎందుకు స్పందించకూడదు? తప్పకుండా స్పందించాలా. అంటే ఇది చాలా దురదృష్టకరం. కేసీఆర్ గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, ఆర్థికంగా చితికిలబడ్డటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా మంచి గురుకులాల్లో మంచి విద్యను అభ్యసించి వాళ్ళు భారత పౌరులుగా, మంచి భావి భారత పౌరులుగా వారు ఎదగాలనేటువంటి ఒక ఆలోచనతోనే వారు గురుకులాలు తీసుకొచ్చి కోట్ల రూపాయలు వెచ్చిస్తే ఈరోజు ఆ గురుకులాలు నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి నిర్మాణం కావడం చాలా బాధాకరం. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి దృక్పథంతోనే ఈరోజు అసలు గురుకులాలను మూత వేయాలి ఎట్లనే చేసి. ఎందుకంటే పురుగులు అన్నం పెట్టినాం అనుకోండి, కల్తీ ఆహారం పెడితే ఆ పిల్లలు పోరు. పేరెంట్స్ కూడా అబ్బా మా పిల్లల్ని ఇంటికాడ పచ్చడన్నమైనా వేసి మేము బతికించుకుంటాం కానీ, పెద్ద చేసుకుంటాం కానీ ఎందుకు అడిగి పంపాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఆ రకంగా మొత్తం గురుకులాలు మూతపడతాయి. గురుకులాలు మూతపడితే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసినట్టు అవుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంబరపడుతున్నారు. జబ్బలు ఆయన సంకలు గుద్దుకుంటున్నాడు. ఇది చాలా దుర్మార్గం అండి. రాజనీతజ్ఞతను ప్రదర్శించాలి, రాజకీయం ప్రదర్శించడం కాదు. నువ్వు రాజకీయవేత్తగా నిలిచిపోవాలనుకుంటున్నావు, చరిత్ర నిజంగా రాజనీతజ్ఞునిగా నిలిచిపోవాలనుకుంటున్నావు, తెలుసుకోవాలా. ఒక విద్యాశాఖ మంత్రి అయ్యుండి ఇప్పటివరకు నువ్వు కనీసం ఒక రివ్యూ పెట్టవా? ఏంది దుర్మార్గం? అసలు దానికి మూల కారణం ఏందో కనుక్కున్నారా ఇప్పటివరకు? మీరు ఒకటి పెట్టినామని చెప్పేసి కూడా మంత్రులు అందరూ చెప్తా ఉన్నారు. ఏం కమిటీ, ఏం రిపోర్ట్ ఇచ్చింది, ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు మీరు కాంట్రాక్టర్లకు రూపాయి చెల్లించడం లేదు. దానివల్ల నాసిరకం సరుకులు వాళ్ళు తీసుకొస్తున్నారు. నాసిరకం సరుకులు తీసుకొస్తున్నారని తెలిసినా కూడా అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కానీ, లేకపోతే టీచర్స్ కానీ, అక్కడ నుండి వార్డెన్స్ కానీ వాళ్ళని ప్రశ్నించలేని పరిస్థితి. ప్రశ్నిస్తే ఆ ఉన్న సప్లై కూడా ఆపుతారేమో, ఆ పిల్లలకు ఆయంత ఆహారం అందదేమో అన్నటువంటి భయంతో వాళ్ళు వణుకుపోతున్నారు. స్టాఫ్ సరిపోవడం లేదు, పిల్లలు నెంబర్ పెరిగిపోతున్నది. కాబట్టి దీని మీద తప్పకుండా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మీకు బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టండి. తెల్లారు వేస్తే మీకు అదే కదా, కేసీఆర్ని తిట్టడం, కేటీఆర్ని తిట్టడం, హరీష్ రావు గారిని తిట్టడం, ఇదే కదా. అంటే కేసీఆర్ గారి పేరు ఎత్తుకోకపోతే కనీసం మీకు మాట్లాడడం కూడా రాదు, ఇదే కదా. మన వరంగల్ వచ్చిండు, 36 నిమిషాలలో 36 సార్లు కేసీఆర్ గారి నామజపం చేసిండు. కేసీఆర్ గారి పేరు ఎత్తకపోతే కనీసం వాళ్ళు రాజకీయం చేయలేరు. గతంలో కేసీఆర్ గారు తిట్టడం ద్వారానే వారు ముఖ్యమంత్రి అయినలు. ఇప్పుడు ఆయన కుర్చీ కాపాడుకోవడానికి మళ్ళీ కేసీఆర్ని తిట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సరైనటువంటి సందర్భంలో సరైన రీతిలో ప్రజలే బుద్ధి చెప్తారు. సో ఎట్లా అనిపిస్తుంది అన్న, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 11 నెలలు పూర్తయింది, సంవత్సరం కావస్తుంది. ఎట్లా చూస్తారు అంటే, ఒక పక్క మొన్న కొడంగల్లో లగచర్ల ఘటన కావచ్చు, ఇంకోటి చూసుకుంటే నిన్న 2-3 రోజుల నుండి కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్లో జరుగుతున్నాయి. ఇవన్నీ అంశాలు ఎట్లా చూస్తారు? అసలు ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వం పాలన ఎట్లా అనిపిస్తుంది? అణచివేత తీవ్రమైతే తిరుగుబాటు తప్పదండి. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏ తిరుగుబాటు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగింపు ఉంటుంది. సో వాళ్ళు అణచివేస్తుంటే బానిసలుగా పడి ఉండడానికి సిద్ధంగా లేము, తప్పకుండా తిరగబడతామని చెప్పడానికే లగచర్లలో ప్రజలు ఆ రకంగా తరిమి అధికారులను కొట్టడం జరిగింది. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటనలో కూడా అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు సంవత్సర కాలంలో ఇట్లుంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది? ఇన్ఫ్రంట్ క్రోకోడైల్ ఫెస్టివల్ అదే జరగబోతున్నది.
కానీ అంటే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలని రైతులను కానీ స్టూడెంట్స్ని కానీ ఇట్లా అన్ని సంఘాలను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది. దీనంతా మేము దీనికి తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? వారు కేసీఆర్ ఫోబియా పట్టుకున్నది వాళ్ళకి. పాపం ఎవరు తిట్టినా కూడా కేసీఆర్ గారే రెచ్చగొట్టిండ్రు, ఎవరు తిట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొట్టింది అనే దాంట్లో ఉన్నారు. వాళ్ళు అట్లనే ఉండనియండి. గ్రౌండ్ రియాలిటీ వాళ్ళు తెలుసుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు. వాళ్ళు వాళ్ళ అధికార మత్తులో ఉన్నారు. వాళ్ళు కళ్ళకి ఎవరు కానొస్తలేరు, ఏం కనబడతలేదు. కాబట్టి వాళ్ళకు ఇప్పుడు కాకి కావు అనేది అంటే బీఆర్ఎస్ పార్టీ అనడం వల్లనే కాకి కావు అన్నది అనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఓకే. వరంగల్లో సభలో కూడా మహిళా విజయోత్సవ సంబరాలు అంటూ కూడా చేశారు. సో ఇంతవరకు వాస్తవం మహిళలకి నిజంగా అంత సక్సెస్ వచ్చిందా అంటే ఏం చెప్తారు? అరే వాళ్ళు చేసుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, వైఫల్యోత్సవాలు చేసుకోవాలి, వంచనోత్సవం చేసుకోవాలి, విధ్వంసోత్సవం చేసుకోవాలి. ఎందుకంటున్నా అంటే మీరు 6 గ్యారెంటీలు 420 హామీల పేరు మీద అధికారంలోకి వచ్చింది. ఒక హామీ అన్న నెరవేరిందా అండి? ఒక గ్యారెంటీ అన్న అమలైందా? వరుస వైఫల్యాలతో రాష్ట్రం ఆగమాగం, 6 గ్యారెంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అన్న చందంగా మీరు పరిపాలన చేసిండు. అంతే కదా. ఆదాయమే ఆశయంగా, కక్షలే లక్ష్యాలుగా, డైవర్షనే ప్రొటెక్షన్గా, స్టంట్లే సంబరాలుగా, పసలేని పాలనే ప్రజాపాలనగా, మోసాలనే మహోత్సవాలుగా మీరు ఏడాది పూర్తి చేసుకున్నారు. అందుకే అంటున్నా మోసానికి 12 మాసాలు. ఇక మీరు చేసింది ఏముంది? మీరు వచ్చి వరంగల్ సభ పెట్టిండ్రు. ఎందుకు సభ పెట్టిండ్రు ఎవరికైనా ఏమైనా అర్థమైందా? అసలు ఆ సభ గురించి చర్చ ఉందా ఈ రాష్ట్రంలో? చర్చ దేని గురించి ఉంది? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, 6 గ్యారెంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, కానీ ఒక్కటి కూడా అమలు చేయలే. రైతు బంధు రాలేదు, రుణమాఫీ జరగలేదు, తర్వాత 2500 రూపాయలు రాలేదు, పెన్షన్లు రావడం లేదు, ఆ విద్యా భరోసా కార్డు లేదు, తులం బంగారం లేదు. ఈ రకంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అంటే రుణమాఫీ అంటే గత ప్రభుత్వం చేయని రీతిగా మేము ఏకకాలంగా 2 లక్షలు చేసినాం, 18,000 కోట్ల వరకు మేము రైతులను మాఫీ చేసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రుణమాఫీకి ఒక బ్రాండ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు లేఖ రాసింది కదా, మేము చేసింది కేవలం 18,000 కోట్లే అని చెప్పేసి. వాళ్ళే చెప్పిన 49,500 కోట్ల రూపాయలని రుణాలు ఉన్నాయని చెప్పేసి ఎస్ఎల్బీసీ మీటింగ్ తర్వాత చెప్పారు. 36,000 కోట్లు పెడతామన్నారు, 28,000 కోట్లు అన్నారు, లాస్ట్ 18,000 కోట్లు అయింది. మరి ఇప్పుడు రుణమాఫీ జరగనట్ట మరి కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పాలా? సో ఏం చెప్తారు? ఇప్పుడు దీక్షా దివాస్ పూర్తయి ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇదే నవంబర్ 29న అప్పుడు కేసీఆర్ గారు స్టార్ట్ చేసారు అమర నిరాహార దీక్ష చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ సందర్భంగా? నడిపించే నాయకుడు సమర్థుడైతే వానపాములు కూడా నిలిచి నాట్యం చేస్తాయి. ఆ రోజు కేసీఆర్ గారు అంత సమర్థుడు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నుండి మద్దతు కూడగట్టగలిగిండు. తెలంగాణను ఒక చర్చనీయాంశం చేయగలిగిండు. అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించగలిగింది. దాంట్లో దీక్షా దివస్ తప్పకుండా ఒక చాలా ప్రముఖమైనటువంటి ఒక ఘటన. అది మలుపు తిప్పినటువంటి ఘటన, స్వరాష్ట్ర సాకారంలో ఒక గొప్ప పాత్రను పోషించినటువంటి ఘటన. కాబట్టి మళ్ళీ ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా దీక్షా దివస్ను బీఆర్ఎస్ పార్టీ చేపడతా ఉంది. ఆ దీక్షా దివస్లో కేవలం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు మాత్రమే కాదు, తెలంగాణ సంకల్పం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందులో భాగస్వామ్యం అవుతున్నారు. అందులో అన్ని రకాల పోరాటాలను వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. దాని నుండి స్ఫూర్తి ఉంది మళ్ళీ తెలంగాణ ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.